గన్నారం దళితులపై గ్రామాభివృద్ధి కమిటీల దౌర్జన్యం గన్నారం దళితులపై దాడులను చర్య తీసుకోవాలి. దళితులపై దాడులు చేసిన వారిని వెంటనే దళితులపై దాడులు చేసిన వారిపై వెంటనే సిపిఎం నిషేధించాలి. గన్నారం గ్రామాభివృద్ధి కమిటీని రక్షణ కల్పించాలి. గన్నారం గ్రామ దళితులకు రక్షణ కల్పించాలి. గన్నారం గ్రామ దళితులకు దళితులపై అగ్రవర్ణాల దాడుల భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం సిపిఎం జిందాబాద్ 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 జిందాబాద్. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఆ గ్రామ దళితులు మాదిగ కులస్తులను ఆ గ్రామ బీడీసీ కమిటీ బహిష్కరించింది. ఇది చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న సమాంతర ప్రభుత్వం నడుస్తున్నటువంటి వీడీసీలను వెంటనే విమర్శించాలి. వాళ్ళ ఆధారాలు రోజు పెరిగిపోతూ ఉన్నాయి. 40 సంవత్సరాల పైగా ఉన్నటువంటి 856/9 సర్వే నెంబర్లో దళితులు ఉంటున్నారు. ఎప్పుడో తాతలు ముత్తాతల నాటి నుంచి వాళ్ళు చనిపోయినటువంటి జంతువుల శర్మాలని తీసి ఆ గ్రామ ప్రజలకు చెప్పులు కొట్టి బెరడు నెట్టి మొత్తం బెల్టులు చుట్టినటువంటి ఆ దళితులను ఈరోజు ఆ భూమికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది గ్రామం రోడ్డు పక్కనే ఉంది. రోడ్డు పక్కనే చిన్నపల్లి పోయే తోవల ఉంది. అందుకోసం డిమాండ్ను బట్టి దాన్ని నిలబడుతూ ఉన్నారు. వాళ్ళు మాత్రం దళితులకు వర్తించాల్సిన, బీసీలకు వర్తించాల్సిన, ఎస్టీలకు వర్తించాల్సిన భూమిని వీళ్ళు కబ్జా చేసి పొలాలు చేసుకుంటున్నారు. అదే రోడ్డు పక్కన ఉన్నటువంటి 3 ఎకరాలలో వాళ్ళు వెంచర్ చేసి ప్లాట్లు అమ్ముకుంటారు. ప్రభుత్వ భూమిని వెంచర్ చేయడం కోసం లేఅవుట్ ప్లాన్ ఇవ్వాలి కదా. ఆ ఇచ్చేది ఎవరు? మనం ఎంఆర్ఓ చూస్తూ చూస్తున్నట్టుగా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆగడాలకు గ్రామ బహిష్కరణకు పాల్పడినటువంటి ఈ గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ కుంట మోహన్ రెడ్డిని అదేవిధంగా వెంచర్ చేసి అమ్ముకుంటున్న కుంట మోహన్ రెడ్డిని, దళితులకు వర్తించాల్సిన అసైన్మెంట్ భూమిని కబ్జా చేసి పొలాలు చేసుకుంటున్న మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం. గన్నారం గ్రామానికి చెందినటువంటి దళితులపైన గ్రామాభివృద్ధి కమిటీ ఈరోజు సాంఘిక బహిష్కరణ విధించి వాళ్ళకి ఉపాధి హామీ పనుల్లో ట్రాక్టర్ ఎక్కకుండా, అట్లాగే పనులకు పిలవకుండా ఏదైతే దళితులు పేదలు ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో కడుపు మాడి వాళ్ళకి సరెండర్ కావాలనేటువంటి ఆలోచనతో గ్రామ బహిష్కరణ చేస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ గ్రామాభివృద్ధి కమిటీని నిషేధించాలా, పేదలకు దళితులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఉన్నాం. 856/9 అనేటువంటి సర్వే నంబర్లో ఏదైతే ప్రభుత్వ భూమిలో ఈరోజు అక్రమంగా అగ్రవర్ణాల వాళ్ళు కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఉన్నాం. దళితులకి ఆ భూముల్ని కేటాయించాలని కోరుతూ ఉన్నాం. ఇల్లు లేనటువంటి పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. లేకపోతే గ్రామాభివృద్ధి కమిటీలు చేసే ఈ ఆగడాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో దళితులు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి ప్రజలందరితోటి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం.